హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్లో భాగంగా వివాహం, కులం అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్కి సంబంధించి ఇది మనకు సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడట్లయితే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నేను సొసైటీకి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఇంకా వేరే సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో అవి కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్టయితే స్టార్టింగ్లోనే మీకు ఇండియన్ సొసైటీకి సంబంధించిన ప్లేలిస్ట్ కనబడుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, ఇంకా అదే కాకుండా మనకి ఏదైతే జనరల్ స్టడీస్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్, ఇంకా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా మనం 27 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, కల్చర్కి సంబంధించి, ఆధునిక భారతీయ చరిత్ర, ఇట్లా మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. రాబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఇంకా ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో ఈ వీడియోలో అయితే మనం ముఖ్యంగా ఇండియన్ సొసైటీకి సంబంధించిన సబ్జెక్ట్లో భాగంగా వివాహం, కులం అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో దాంతోపాటుగా మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే దీనిలో ఉంటాయి. ఎకానమీ కావచ్చు, అదేవిధంగా మీకు సొసైటీ కావచ్చు, ఇక టోటల్గా మనకు 4 సబ్జెక్టులకు సంబంధించి 4 పేపర్స్ సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ అయితే దీనిలో ఉంటాయి. మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ రోజు అయితే దీనికి సంబంధించిన ఆఫర్ కూడా ఉంది. సో ఈ రోజు కనుక మీరు దీన్ని బై చేస్తే 50% ఆఫర్ వస్తుంది. 1000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ వాల్యూ అనేది ఈ రోజు అయితే మీకు 500కి అయితే పొందవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఛాన్స్ ఉంది, అంటే నైట్ 12 o'clock వరకు ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. సో మీరు మొదటగా వీడియోను పాజ్ చేసుకొని ప్రతి క్వశ్చన్కి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే, పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలలో కుల వ్యవస్థ ప్రధాన పాత్రను వహిస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఇక సెకండ్ పాయింట్ చూసినట్లయితే, అనాగరిక సమాజాల్లో విడాకుల రేటు ఎక్కువగాను, స్థిరత్వం అనేటువంటి తక్కువగాను ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. సో దీంట్లో మనం సరి అనేవి అయితే గుర్తించవలసి ఉంటుంది. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే, పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలలో కుల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకి ఎవరైతే పెద్దలు వివాహానికి సంబంధించినటువంటి దాన్ని కుదిర్చినప్పుడు అక్కడ వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళతోటే ఈ వివాహ సంబంధాలు అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. సో అక్కడ ప్రధాన పాత్ర పోషించేది ఏంటిది, మనకు కుల వ్యవస్థ అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో నేరుగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పెద్దలు కుదిర్చిన వివాహాల్లో మనకు ప్రధానంగా కనబడేటువంటిది ఏంటిది అంటాడు. సో కుల వ్యవస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వాళ్ళ కులానికి సంబంధించిన దాంట్లోనే ఈ వివాహ సంబంధాలు వాళ్ళు కూర్చుకుంటారు కనుక అక్కడ కుల వ్యవస్థ అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకేనా. ఇక సెకండ్ చూసినట్లయితే, అనాగరిక సమాజాల్లో విడాకుల రేటు ఎక్కువగాను, స్థిరత్వం తక్కువగాను ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేరుగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు అనాగరిక సమాజాల్లో సో అవగాహన లోపం వల్ల అక్కడ విడాకుల రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. సో విడాకుల రేటు ఎక్కువగా ఉన్నట్లయితే అది స్థిరత్వం అనేటువంటి తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, స్థిరత్వానికి విడాకుల రేటుకు విలోమ సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. సో ఎక్కువగా స్థిరత్వం ఉందనుకోండి, అక్కడ విడాకుల రేటు తక్కువగా ఉన్నట్లు అనమాట. ఒక విడాకుల రేటు ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ స్థిరత్వం తక్కువగా ఉన్నట్టుగా మనకు ఉంటుంది. అంటే నాగరిక సమాజాల్లో తీసుకుంటే మనకు ఆ వివాహ సంబంధాల్లో కొంచెం దృఢత్వం ఉంటుంది. సో దానివల్ల విడాకులు చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ఒక చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏందనుకోండి, సో అక్కడ కొంచెం ఆ అవగాహన లోపం అనేది తక్కువగా ఉండడం వల్ల సో దృఢత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విడాకుల రేట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఒకదానికొకటి ఇక్కడ మనకి ఏంటి ఉంటుంది, విలోమ సంబంధం ఉంటుంది. సో నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్థిరత్వానికి విడాకులకు ఈ క్రింది ఏ సంబంధం ఉంటుందని చెప్పేసి అంటాడు, విలోమ సంబంధం ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ అవి గుర్తుంచుకోండి. నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 192 ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఇక్కడ సొసైటీకి సంబంధించి మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టరే, ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు అన్ని మళ్ళీ మనకు మిగతా టాపిక్స్లో, అంటే అటు పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో రిపీట్ అయినటువంటి ఎక్కువ వస్తాయి. ఒక ఫస్ట్ టాపిక్కి కొంచెం ఇబ్బంది పెడుతుంది, మిగతా అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి మీరు సిలబస్ ముందు వేసుకొని చూసినట్లయితే ఈజీగా మీరు వీటిని ఇక్కడ నుంచి చాలా మంచి స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి చూసినట్లయితే మనకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో మంచి స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ ఇది కనుక సో నెగ్లెక్ట్ చేయకండి. సో నేను కూడా ఇక మీదట ప్రతి
టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల సో ఇంతకుముందు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయకపోయాను. ఇక మీతో రెగ్యులర్గా అప్లోడ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చాలామంది వీడియోస్ చేయమంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక వీడియో చేస్తే దాదాపు ఒక 15-20,000 వ్యూస్ వస్తాయి. మీకు మినిమం ఒక 2,000 లైక్స్ కూడా రావు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయాలైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో క్రింది వాటిలో ఏ వివాహం ఆదర్శమైనది అని చెప్పేసి అంటున్నాడు. సో బ్రహ్మ వివాహమా, దైవ వివాహమా, గాంధర్వ వివాహమా, అరస వివాహమా? మనకు హిందూ వివాహ పద్ధతులు, హిందూ వివాహాల రూపాలు అని చెప్పేసి మనకు ఒక టాపిక్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు ప్రతి దాంట్లో ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓన్లీ మనకు సొసైటీ అని కాకుండా ఇంకా వేరే జనరల్ స్టడీస్ విభాగం నుంచి కూడా ఇక్కడ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆదర్శమైనటువంటి వివాహం ఏదని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ విషయంలో మనకు బ్రహ్మ వివాహం అండి. సో బ్రహ్మ వివాహాన్ని మనం ఆదర్శమైనటువంటి వివాహం అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఇక్కడ పెద్దల యొక్క నిర్ణయాలు కావచ్చు, ఆచార వ్యవహారాలను అనుసరించి అందరూ ఒప్పుకొని అందరికీ ఇష్టంగా, అంటే అక్కడ వధువు కావచ్చు, వరుడు, సో వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి వివాహమే. అదే దాంతోపాటుగా వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి వివాహం మనం ఆదర్శ వివాహం అంటాం. దాన్నే మనం బ్రహ్మ వివాహం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే సో తన వర్గానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకు కుల వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది. సో దీన్నే మనం బ్రహ్మ వివాహం అని చెప్పేసి అంటాం. సో దైవ వివాహం కావచ్చు, దానికి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్లు ఇచ్చాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక గాంధర్వ వివాహం. సో గాంధర్వ వివాహం అంటే ఇప్పుడు మన ప్రజెంట్ డేస్లో కనుక చూసినట్లయితే అది ప్రేమ వివాహం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ వధువు వరుడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ పెద్దల యొక్క పాత్ర అనేటువంటిది ఏం కనబడదు అనమాట. సో బ్రహ్మ వివాహానికి గాంధర్వ వివాహానికి తేడా ఏంటంటే ఇక్కడ పెద్దలు కూరుస్తారు, పెద్దలు ఇష్టాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ వధువు వరుడు యొక్క ఇష్టాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఈ రోజులలో ఏమంటున్నాం, ప్రేమ వివాహం అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, గుర్తుంచుకొని డైరెక్ట్గా అడుగుతారు. సో ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ క్షత్రియులు ఉంటారు కదా, సో వాళ్ళ దాంట్లో ఇది ఎక్కువ కనబడుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇక దైవ అరస వివాహం అంటే మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో అక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ వివాహాల యొక్క రకాలకు సంబంధించి మనకు కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది. సో ఇక్కడ కూడా మనకు వివాహ పద్ధతులు ఇచ్చాను. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏది తక్కువ ఉందనేది గుర్తించవలసి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఏమంటున్నాడు, రాక్షస వివాహం అంటున్నాడు. సో పెళ్లి కూతురును ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం, అంటే పెళ్లి కూతురుకు ఇష్టం లేకపోయినా, ఓకేనా, సో బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటున్నాడు. అదేవిధంగా దైవ వివాహం అంటే బ్రాహ్మణుల కోసం మాత్రమే దీన్ని నిర్ణయించారంటున్నాడు. అదేవిధంగా ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి కన్యాశుల్కం కానీ వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం అంటున్నాడు. అదేవిధంగా అరస వివాహం అంటే నిద్రపోతున్నటువంటి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి అంటున్నాడు. అయితే దీనిలో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటే నేరుగా కూడా అడగవచ్చు. సో రాక్షస వివాహం అంటున్నాడు. పెళ్లి కూతురుకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటున్నాడు. ఎస్, ఇది మనకు ఫస్ట్ది కరెక్టే. సో అంటే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం అనమాట. ఓకే, ఆ పెళ్లి కూతురుకు ఎటువంటి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నట్లయితే దాన్ని రాక్షస వివాహం అని చెప్పేసి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. సో నేరుగా కూడా మనకు అడుగుతారు రాక్షస వివాహం అంటే ఏంటంటే సో పెళ్లి కూతురు ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి. సో మనం ఇక్కడ ఏమంటున్నాం, సో రాక్షస వివాహం అని చెప్పేసి అంటున్నాం. సో నెక్స్ట్ దైవ వివాహం అంటున్నాడు. సో బ్రాహ్మణుల కోసం మాత్రమే దీన్ని నిర్ణయించారంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో దైవ వివాహం అంటే ఏంటంటే సో ఏదైనా మనకు క్రతువు చేస్తారు కదా, క్రతువులు అంటాం కదా. సో ఈ క్రతువు చేసినప్పుడు బ్రాహ్మణునికి, ఎవరైతే ఆ బ్రాహ్మణునికి సో దక్షిణకు బదులుగా ఆ కుటుంబంలో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేదాన్ని మనం ఏమంటామంటే దైవ వివాహం అంటాడు. అంటే బ్రాహ్మణునికి ఇచ్చేటువంటి కట్న కానుకలు కాకుండా సో దానికి బదులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తే దాన్ని ఏమంటారంటే సో దైవ వివాహం అని చెప్పేసి అంటారు. ఈ వివాహం కేవలం బ్రాహ్మణుల కోసం మాత్రమే దీన్ని నిర్ణయించారన్నమాట. గుర్తుంచుకోండి, దైవ వివాహం అంటే. సో సెకండ్ది కరెక్టే. ఇక ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి కన్యాశుల్కం వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటిది అంటే ఎటువంటి కన్యాశుల్కం కానీ ఇంకా వరకట్నం కానీ అంటే ఇవ్వడం కానీ తీసుకోవడం లాంటిది ఎటువంటి లేకుండా పెళ్లి చేసుకోవడాన్ని మనం ప్రజాపత్య వివాహం అని చెప్పేసి అంటాం. ఇక లాస్ట్ది కనుక విషయం అయితే ఇది మనకు మిస్టేక్ ఉంది. అరస వివాహం అంటే నిద్రపోతున్నటువంటి అమ్మాయిని బలవంతంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేటువంటి మనకు అరస వివాహం అనేది కాదు. సో ఇక్కడ అరస వివాహం అంటే ఏంటంటే సో పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురుకు కొన్ని కానుకలు ఇవ్వడం, లైక్ కన్యాశుల్కం అన్నమాట. ఓకేనా,
అరస వివాహం అంటే మనం డైరెక్ట్గా ఏమనుకోవచ్చు అంటే కన్యాశుల్కం అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా, ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ కన్యాశుల్కం అంటే పెళ్లి కొడుకు తండ్రి తన కూతుర్ని కోల్పోతున్నాడు కనుక సో ఆ ప్లేస్లో అప్పుడు కొన్ని వందల సంవత్సరాల కింద కనుక చూసినట్లయితే ఎద్దులు కావచ్చు, ఆవుల రూపంలో కన్యాశుల్కం అందిస్తారంట. అంటే పెళ్లి కూతురుని కోల్పోతున్నాడు అని చెప్పేసి. కావున ఆ నష్టపరిహారాన్ని మనం కన్యాశుల్కం అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని మనం అరస వివాహం అని చెప్పేసి పిలుస్తాం అంటే. ఇక్కడ నిద్రపోతున్నటువంటి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకపోవడాన్ని మనకు ఏ వివాహం అంటారంటే ఇది మనకు వచ్చేసి ఇది మనకు అరస వివాహం కాదు. సో ఇది పైశాచిక వివాహం అవుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో పైశాచ వివాహం అంటే ఏంటిదంటే సో నిద్రపోతున్నటువంటి అమ్మాయిని ఎత్తుకపోవడాన్ని మనం పైశాచ వివాహం అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇవన్నీ వివాహాల రకాలు. సో ఇంకొకటి కూడా ఉంటుంది, అసుర వివాహం అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, అసుర వివాహం. సో అసుర వివాహం అంటే ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను అన్నిటి గురించి చెప్పాను మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఒక 8-7 రకాల గురించి చూసాం. సో నెక్స్ట్ ఇది అసుర వివాహం అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, తెలుసుకొని. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వివాహాల రకాలకు సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో మనకు చాలాసార్లు క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి వివాహ రూపాలను ఏకపత్ని, అదేవిధంగా బహుభార్యత్వం, బహుభర్తృత్వం అనేటువంటి 3 రకాలుగా ఈ క్రింది ఎవరు విభజించారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే వివాహాలను ఇట్లా టైప్స్ ఆఫ్ అంటే వివాహాల యొక్క రకాలను ఎవరు ఇట్లా డివైడ్ చేశారని చెప్పేసి అంటున్నాడు. కేఎం కపాడియానా, మలినోస్కియా, జాన్సనా, వెస్టర్న్ మార్కా. సో మనకు కంపల్సరీ ఈ వ్యక్తులకు సంబంధించిన దానిపైన 2-3 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్ దానిలో మనకు 2-3 క్వశ్చన్లకి ఎక్కువనే ఉంటాయి. సో కంపల్సరీ వాళ్ళని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు కావచ్చు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలకు సంబంధించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు మలినోస్కీ ప్రకారం సో మనకు వివాహాలు అంటే ఆ వివాహాల యొక్క వ్యక్తుల సంఖ్యను బట్టి, అంటే ఒక అమ్మాయి 2 భర్తలను చేసుకుంటుందా, ఒక వ్యక్తి 2 భార్యలను పెళ్లి చేసుకుంటున్నాడు అనేటువంటి దానిపైన డిపెండ్ అయ్యి సో 3 రకాలుగా విభజించారు. ఏకపత్ని అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటిది, ఒకే భర్త ఒకే భార్య అనేటువంటి చూస్తాం. బహుభర్తృత్వం, బహుభార్యత్వం, అదేవిధంగా బహుభర్తృత్వం. ఇక్కడ మనకు దీనిలో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు బహు వివాహాల కిందికి వస్తాయి అన్నమాట. ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం అనమాట. దీనిలో మనకు బహుభార్యత్వం ఉంటుంది, బహుభర్తృత్వం ఉంటుంది అనమాట. సో బహుభార్యత్వంలో మళ్ళీ 2 రకాలు ఉంటుంది, బహుభర్తృత్వంలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటుంది. అవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతున్నాడు. వాటి మీద నేను 2 క్వశ్చన్లు ఇచ్చాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అవి ఉంటాయి, అక్కడ క్లియర్గా చూద్దాం. ఓకేనా, సో కంపల్సరీ మనకు ఈ వివాహం అనే టాపిక్లో ఇంతకుముందు చెప్పినటువంటి వివాహాల యొక్క రకాలు కావచ్చు, అక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ వివాహాలకు సంబంధించినటువంటి టైప్స్ ఉంటాయి కదా, ఇది బహువివాహం. ముఖ్యంగా ఈ బహువివాహంలో ఉన్నటువంటి కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో దానిలో ముఖ్యమైనటువంటి ఈ బహుభర్తృత్వం కావచ్చు, బహుభార్యత్వం. సో ఇళ్ళకెళ్ళి కూడా క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ 2 టాపిక్స్ని కొంచెం ఎక్కువగా మీరు చదివడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వాటి గురించే క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత అవివాహిత సోదరీమణులను వివాహమాడడాన్ని బహిని బహుభార్యత్వం అని చెప్పేసి అంటున్నాడు. భగిని బహుభార్యత్వం అని చెప్పేసి అంటున్నాడు. ఇక సెకండ్ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత సోదరీమణులను కాకుండా వేరే అవివాహిత స్త్రీలను కనుక వివాహమాడటాన్ని భర్తృత్వం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. దీనిలో మనకు 2 రకాలు కనబడతాయి. సో ఇంతకుముందు చెప్పాను మీకు, భర్తృత్వం ఉంటుంది, ఇది భార్యత్వం ఉంటుంది. ఓకేనా, బహుభర్తృత్వం, బహుభార్యత్వం. సో ఈ రెండిట్లలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటనేది మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత అవివాహిత సోదరులను వివాహమాడటాన్ని బహుభార్యత్వం అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు భార్యత్వానికి సంబంధించి మీకు ఇంతకుముందు చెప్పాను, బహుభార్యత్వానికి సంబంధించి మనకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి భగిని. ఓకేనా, ఇది గుర్తుంచుకొని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. భగిని. ఇంకొకటి వచ్చేసి అభగిని. ఓకేనా, అభగిని అని చెప్పేసి ఇది మనకు భార్యత్వం అనమాట. అంటే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీకి ఉన్నటువంటి సోదరులు ఉంటారు కదా, సో వాళ్ళు పెళ్లి కానటువంటి సోదరులను కనుక అతను కనుక పెళ్లి చేసుకున్నట్లయితే సో దాన్ని ఏమంటున్నాడు, సో భార్యత్వం అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది, సో దీన్ని ఇక్కడ మనకు డయాగ్రామ్ రూమ్లో కూడా అడుగుతాడు. సో ఇట్లా ఈ ట్రయాంగిల్లో మనకు ఒక మేల్ అని చెప్పేసి తీసుకున్నాం ట్రయాంగిల్ పిక్చర్ను. సో ఇది ఫీమేల్ అనమాట, సర్కిల్లో ఉండేది ఫీమేల్. అంటే ఇక్కడ ఇటు కూడా మనకు ఫీమేల్. సో ఇది చూసినట్లయితే ఇది ఎట్లా, దీన్ని మనకు ఇది ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే బహుభార్యత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఒక మేలు 2 ఫీమేల్ అనమాట. ఓకే, ఇదేంటి మనకు బహుభార్యత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా సో ఇక్కడ సెకండ్ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ యొక్క సొంత సోదరీమణులను కాకుండా వేరే అవివాహిత స్త్రీలను వివాహం ఆడటాన్ని బహుభర్తృత్వం అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. ఓకేనా, వేరే వాళ్ళు ఇక్కడ సేమ్ అదే స్త్రీ యొక్క సోదరిని పెళ్లి చేసుకుంటే
మనకు భార్యత్వం అంటారు. ఒకవేళ వేరే వాళ్ళని చేసుకుంటే మనకు అభాగిని అని చెప్పేసి అంటారు. ఇది అభాగిని అని ఇవ్వాలి. ఇక్కడ మనకు భార్యత్వం అని ఇచ్చింది కనుక భర్తృత్వం అని ఇచ్చింది కనుక ఇది మనకు తప్పు అవుతుంది. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా వీటిని చదవాలి, ఎందుకంటే సిమిలర్గా ఒకటే దగ్గర ఉంటాయి వర్డ్స్ మనం చూడడానికి. ఇదేంటిది భార్యత్వం, ఇది కూడా మనకు భార్యత్వమే, కాకపోతే ఏంటిది ఇది భగిని, ఇది అభాగిని అన్నమాట. సేమ్ ఎవరైతే ఆ వివాహం అన్నటువంటి వ్యక్తి యొక్క సోదరిని పెళ్లి చేసుకుందనుకోండి దాన్ని భగిని, ఆ సోదరిని కాకుండా ఇంకా మిగతా వాళ్ళని కనుక ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నట్లయితే దాన్ని అభాగిని వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో దాన్ని కూడా మనం సేమ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు బహుభార్యత్వంలో 2 రకాలు ఉంటాయి, భగిని అభగిని. భగిని అంటే సేమ్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సోదరి మనల్ని చేసుకుంటే మనకు భగిని, వేరే వ్యక్తిని కనుక చేసుకున్నట్లయితే అభగిని. అంతే సింపుల్గా మనం గుర్తుంచుకోవాలంటే దానికి సంబంధించి ఇక్కడ 1 మాత్రమే సరి అయింది కనుక ఏంటిది బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రీవియస్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది తెగలలో బహుభర్తృత్వం కనబడుతుంది. ఈ క్రింది ఏ తెగలలో బహుభర్తృత్వం కనబడుతుందని చెప్పేసి అంటున్నాడు. సో ఇంతకుముందు ఏం చూస్తాం, బహు భార్యత్వం చూస్తాం, ఇది బహు భర్తృత్వం అని చెప్పేసి అంటున్నాడు. ఏ తెగలలో కనబడుతుంది? తోడాలు, కాసాలు, నయనార్లు, పైవారందరూ. ఓకేనా, సో ఆన్సర్ చూసినట్లయితే మనకు పైవారందరూ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ తెగల్లో మనకు ఈ బహు భర్తృత్వం అనేటువంటి కనబడుతుంది. సో బహుభర్తృత్వం కూడా మనకు 2 టైప్స్ ఉంటుంది. సో ఇంతకుముందు అక్కడ మనకు ఇది బహుభర్తృత్వం, ఇది భార్యత్వం కూడా 2 రకాలు ఉంది కదా. సో ఇక్కడ భర్తృత్వం కూడా మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే సోదర. ఓకేనా, ఈ సోదర భర్తృత్వం ఉంటుంది, అసోదర అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్గా గుర్తుంచుకోండి. సోదర అంటే ఏంటంటే అన్నదమ్ములంతా ఒకే మహిళను వివాహం చేసుకోవడానికి సోదర అంటాం చెప్పి. సో అన్నదమ్ములు కాకపోయినా ఒకటే మహిళను పెళ్లి చేసుకోవడానికి అసోదర అంటాం. అంటే సోదరులందరూ కలిసి, ఇది ఇక్కడ మనం ఏం చూస్తాం ముఖ్యంగా అన్నదమ్ములంతా ఒకే వివాహం చేసుకోవడం అనేటువంటిది మనం సో మహాభారతంలో ద్రౌపదిని చూస్తాం జనరల్గా. ఓకేనా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, అది ద్రౌపది. ఓకేనా, సో ఈ ద్రౌపది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే మనకు ఈ తోడాలు కావచ్చు, అదేవిధంగా కాసాలు, నయనార్లు అనేటువంటి ఈ తెగల్లో కూడా మనకు ఇది కనబడుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ తోడాలు అనేటువంటి తెగ మనకి ఎక్కడ ఉంటుందంటే నీలగిరి ప్రాంతంలో ఉంటుందండి. ఇది పోయినసారి ఇట్లా కూడా అడిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, మనకు నీలగిరి ప్రాంతంలో మనకి ఎక్కువ కనబడుతుంది, నీలగిరి ప్రాంతం ఉంటుంది కదా అక్కడ. సో ఇది ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు ఏంటంటే పాండవుల వంశంకి సంబంధించిన వారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు, మేము పాండవుల వంశం నుంచి వచ్చామని చెప్పేసి చెప్పుకుంటారు అనమాట. సో ఈ కాసాలు అనేటువంటి తెగ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఇది ఉత్తరాఖండ్లో కనబడుతుంది. ఓకేనా, ఉత్తరాఖండ్లో మనకు కనబడుతుంది, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా టిబెట్లో కూడా మనకు లెప్చాలు అని కనబడుతుంది, వాళ్ళు కూడా సో దీన్నే ఫాలో అవుతారు. లెప్చాలు కావచ్చు, కేరళలో ఉన్నటువంటి నయనార్లు, వీళ్ళు కేరళ. ఓకేనా, ఇంకా ఆఫ్రికన్లో ఉన్నటువంటి కొన్ని తెగల వాళ్ళు కూడా, గిరిజనులు కూడా ఈ బహుభర్తృత్వాన్ని ఎక్కువగా కనబరుస్తారు. అంటే ఇక్కడ బహుభర్తృత్వం అంటే ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది, గుర్తుంచుకోండి, సోదర అసోదర. సోదర అనేటువంటిది ఏంటంటే ఒక స్త్రీని ఆ సోదరులందరూ కలిసి పెళ్లి చేసుకోవడం, అదే స్త్రీని వివిధ వ్యక్తులు కలిసి పెళ్లి చేసుకోవడం. అంటే వాళ్ళు సోదరులు కావాల్సిన అవసరం లేదు, సో వేరే పర్సన్స్ అయి ఉండదు, అంటే సోదరులు అయి ఉండవలసిన అవసరం లేదన్నమాట. సో దాన్ని ఏమంటాం, అసోదర బహుభర్తృత్వం అని చెప్పేసి అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. సో ఈ 3 తెగల్లో మనకి ఇది కనబడుతుంది, చాలా ఇంపార్టెంట్. తెగలు ఏ తెగల్లో కనబడతాయి అని చెప్పేసి మనకు నేరుగా అడిగిన సందర్భాలు కనుక సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ టైం అంటున్నాడు లేదంటే తొడాలు అని చెప్పేసి. ఈ తొడా తెగలపై పరిశోధన చేసినటువంటిది వచ్చేసి మనకు ప్రిన్స్ పీటర్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకి ఇంతకుముందే చెప్పాను, వీళ్ళు ఎక్కడ ఎక్కువ కనబడతారు మన భారతదేశంలో అంటే నీలగిరి ప్రాంతం ఉంటుంది కదా, సో వెస్టర్న్ ఘాట్స్. సో అక్కడ మనకు వీళ్ళు ఈ తెగ అనేది మనకి ఎక్కువ కనబడుతుంది. సో వీళ్ళపైన రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి అంటే మనకు ప్రిన్స్ పీటర్స్ అనేటువంటి వ్యక్తి రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళపై అధ్యయనం చేసినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే రివర్స్ అనేటువంటి వ్యక్తి కూడా. ఓకే, ఇద్దరు చేస్తారు. సో ఒకవేళ రివర్స్ అని ఇచ్చినా కూడా అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రివర్స్ రాసినటువంటి గ్రంథం ఏంటంటే మనకు మ్యాన్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాస్తారు. సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మ్యాన్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రివర్స్ రాశారు. ఇక్కడ రివర్స్ కావచ్చు, ప్రిన్స్ పీటర్ అనేటువంటి వీళ్ళిద్దరూ భారతదేశంలో ఉన్నటువంటి ఏ తెగలపైన అధ్యయనం చేశారని చెప్పేసి అడిగినట్లయితే తొడా. సో ఇది ఎక్కడ ఉంటుంది, నీలగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తెగ అనమాట. ఓకేనా, నీలగిరి కొండలు ఉంటాయి కదా అక్కడ వీళ్ళ మనం ఎక్కువగా చూస్తాం అనమాట. సో ముఖ్యంగా వీళ్ళ దానిలో కనబడేది ఏంటి మనకు, సో భర్తృత్వం అనేటువంటిది ఎక్కువ కనబడుతుంది అనమాట. ఓకేనా, భర్తృత్వం అనేటువంటిది మనకి ఇక్కడ ఎక్కువ కనబడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ ఏమంటున్నాడు, కాసా తొడాలు భర్తృత్వం పద్ధతిలో అమల్లో ఉంది. సో బహుభార్య భర్తృత్వం అంట. ఇక్కడ మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందంటే బహుభార్య భర్తృత్వం అనమాట. సో ఈ పద్ధతి దీనిలో అమల్లో ఉందంటున్నాడు. ఎవరి దానిలో, ఈ కాసా తొడాలు అనేటువంటి తెగల్లో అమల్లో ఉందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో ఇక్కడ మరి ఈ బహుభార్య భర్తృత్వం అంటే ఏంటంటే, సో కొన్ని తెగల్లో ఏంటంటే భర్తృత్వం భార్యత్వం 2 ఉంటాయి అన్నమాట. అంటే ఒక స్త్రీ తీసుకున్నాను అనుకోండి, ఒక స్త్రీకి ఇద్దరు
ఏది భర్తలు ఉండవచ్చు, ఓకేనా, ఇద్దరు భర్తలు ఉండవచ్చు. లేదంటే ఇక్కడ మళ్ళీ రివర్స్ ఏంటంటే ఒక వ్యక్తికి తీసుకుంటే ఇద్దరు భార్యలు ఉండవచ్చు, ఇట్లా, ఓకేనా, ఇద్దరు భార్యలు ఉండవచ్చు. సో ఇట్లా రెండు రకాలుగా కూడా మనకు కనబడేటువంటి తెగలు ఏంటంటే కాసా తోడ అనేటువంటి తెగలు కనబడుతుంది. దీన్ని ఏమంటే బహుభార్య భర్తృత్వం అని చెప్పేసి అంటాం. కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఒక్కసారి మనం పర్ఫెక్ట్గా చదివినట్టయితే ఈజీగా వీటికి ఆన్సర్ చేయవచ్చు, ఓకేనా. 1 and 2 రెండు కరెక్ట్ కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. కాసా తోడాలులో కనబడేటువంటిది అంటే బహుభార్య భర్తృత్వం, అంటే రెండు రకాలు ఉంటాయి. ఇంతకు మనం చదివినటువంటి రెండు రకాలుగా ఇక్కడ రెండు ఒకే తెగలో మనకు కనబడతాయి అనమాట. ఈ కాసాలు అదేవిధంగా తోడాలు అనేటువంటి తెగలో రెండు కనబడతాయి, ఓకే. చాలా ఇంపార్టెంట్. 1 and 2 రెండు కరెక్టే. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తక్కువ వర్ణంకు చెందినటువంటి పురుషుడు ఉన్నత వర్ణంలోని స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటున్నాడు, ఓకే. తక్కువ వర్ణంలో ఉన్నటువంటి ఒక పురుషుడు ఉన్నత వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవడానికి, సో జనరల్గా మనం క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి చూస్తాం కదా, ఓకేనా. దీనిలో మనకు సో ఒక తక్కువ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక శూద్రుడు ఒక వైశ్య స్త్రీని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ పద్ధతిని ఏమంటామని చెప్పేసి అంటున్నాడు అనమాట, ఓకేనా. అనులోమ వివాహమా, ప్రతిలోమ వివాహమా, అంతర్వివాహమా, బహిర్వివాహమా. సో ఇది వివాహాల యొక్క వర్గీకరణ అండి. ఇది కూడా ఇంపార్టెంట్. మనకు వివాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. సో దీనిలో మనకు అనులోమ ఉంటాయి, ప్రతిలోమ ఉంటాయి, అంతర్వివాహం, బహిర్వివాహం అని చెప్పేసి 4 రకాలుగా ఉంటాయి. దీనిలో ఏ వివాహం ఏదని మనకు తెలియాలి. సో ఇక్కడ ఏమంటున్నా, తక్కువ వర్ణం చెందిన పురుషుడు ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని చేసుకోవడానికి ఏమంటే మనకు ప్రతిలోమ వివాహం అని చెప్పేసి అంటాం, ఓకేనా. ప్రతిలోమ వివాహాన్ని ఈ విధంగా పిలుస్తారు. అంటే ఇక్కడ ఒక శూద్రుడు ఎవరిని పెళ్లి చేసుకున్నట్లు, ఒక ఏది వైశ్య స్త్రీని లేకుంటే బ్రాహ్మణ స్త్రీని ఎట్లా అనుకోవచ్చు, ఓకేనా. తమకంటే ఎక్కువ వర్ణం ఉన్నటువంటి వ్యక్తిని ఈ వైశ్య స్త్రీని పెళ్లి చేసుకోవడం, లేదంటే క్షత్రియ బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి కూడా సో దాన్ని ప్రతిలోమ వివాహం అని చెప్పేసి అంటాం. అనులోమ వివాహం అంటే ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఉన్నత కుటుంబంలోని పురుషుడు, ఓకే, ఉన్నత కుటుంబంలోని పురుషుడు తమకంటే తక్కువ వర్ణంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బ్రాహ్మణ వ్యక్తి ఉన్నాడు, ఓకేనా. బ్రాహ్మణ వ్యక్తి అనేటువంటి వ్యక్తి సో కింది వర్ణంలో ఉన్నటువంటి ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 3 వర్ణాలు ఏదైతే మనకు క్షత్రియ ఉంది కదా, తర్వాత వైశ్య, తర్వాత సో నెక్స్ట్ దీని తర్వాత శూద్ర, ఈ 3 ఏదో వర్ణాల్లో ఉన్నటువంటి అమ్మాయిని ఈ పురుషుడు చేసుకున్నట్లయితే దాన్ని అనులోమ వివాహం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అనులోమ, ప్రతిలోమ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతర, బహిర్ అనే దాని మీద నేను క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క డెఫినేషన్స్ గుర్తుంచుకోండి. సో నేరుగా మనకు బిట్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ చూసినట్లయితే నాగా, ముండా తెగలలో గ్రామ బహిర్వివాహం అమలులో ఉందని చెప్పేసి అంటున్నాడు. సెకండ్ చూసినట్లయితే మనకు హిందూ సమాజంలో గోత్రం విషయంలో బహిర్వివాహము, కులం విషయంలో అంతర్వివాహం అమల్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇంతకుముందు చెప్పాం, సో వివాహానికి సంబంధించి మనకు అంతర్వివాహం, బహిర్వివాహం అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏందో తెలియాలి, ఓకేనా. సో ఇక్కడ అంతర్వివాహం అంటే ఏంటిది, అదేవిధంగా ఈ బహిర్వివాహం అంటే ఏంటో తెలియాలి, ఓకేనా. సో అంతర్వివాహం అంటే ఏంటంటే సో ఏదైనా దీని ప్రకారం ఒక వర్ణానికి చెందినటువంటి వ్యక్తి, ఒకటే వర్ణానికి చెందినటువంటి వ్యక్తులై ఉండాలి. సో అదే ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడానికి, అంటే మనకు ముఖ్యంగా మేనరిక వివాహం అని చెప్పేసి అంటాం కదా, సో దాన్ని మనం అంతర్వివాహం కింద చెప్పవచ్చు అనమాట, ఓకేనా. అంటే అదే ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్లో పెళ్లి చేసుకోవడానికి మనం అంతర్వివాహం అని చెప్పేసి అంటాం. బహిర్వివాహం అంటే ఏంటంటే సో ఇదేంటంటే సో తమ బంధువర్గం కాకుండా ఇతర సమూహాల నుంచి బయట నుంచి పెళ్లి చేసుకోవడానికి మనం ఈ బహిర్వివాహం అని చెప్పేసి అంటాం. అయితే ఈ బహిర్వివాహంలో మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. సో దానిలో ఏంటంటే గోత్ర బహిర్వివాహం అని చెప్పేసి ఒక టైప్ ఉంది, అదేవిధంగా వంశ బహిర్వివాహం అని చెప్పేసి చూస్తారు, అదేవిధంగా గ్రామ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వాటికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బహిర్వివాహంలో గోత్ర బహిర్వివాహం ఉంటుంది, వంశ బహిర్వివాహం, అదేవిధంగా గ్రామ బహిర్వివాహం అని చెప్పేసి ఇట్లా 3 టైప్స్ ఉంటాయి అనమాట. అంతర్వివాహంలో మనకు అటువంటి ఏముండవు. సో జనరల్గా ఇది మేనరికం, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేనరికం, ఓకేనా. ఒకటే ఫ్యామిలీకి ఆ రిలేషన్లో పెళ్లి చేసుకోవడానికి మనం సో ఈ అంతర్వివాహం అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట, ఓకేనా. సో ఇది కూడా మనకి మేనరిక వివాహం కావచ్చు. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఈ మనకు బిల్లులు కావచ్చు, తోడాలు అండ్ గోండు, కోయ, సో అక్కడ ఆ తెగల్లో ఇది ఎక్కువ కనబడుతుంది. సో నాగా, ముండా తెగల్లో గ్రామ బహిర్వివాహం అమల్లో ఉందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో గ్రామ బహిర్వివాహం అంటే ఏంటంటే వేర్వేరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తుల మధ్య వివాహం ఉండాలి. ఒకటే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోరాదంట అని ఒక నియమం ఉందన్నమాట. అది ఎక్కడ కనబడుతుందంటే మనకు నాగా, ముండా అనేటువంటి తెగల్లో కనబడుతుంది. దీన్ని గ్రామ బహిర్వివాహం అని చెప్పేసి అంటాం. ఇది బహిర్వివాహంలో ఒక పార్ట్ అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హిందూ సమాజంలో గోత్రం విషయంలో బహిర్వివాహం, కులం విషయంలో అంతర్వివాహం అమల్లో ఉన్నాయి అంటున్నాడు, ఓకేనా. అంటే ఇక్కడ గోత్రం అంటే ఏంటిది, గోత్రం విషయంలో అంటే వేరువేరు గోత్రాల మధ్య వివాహం జరగడం చూస్తాం. మనం ఇప్పుడు కూడా చూస్తాం, ఒకటే గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళను మన హిందూ సమాజంలో పెళ్లి చేసుకోరన్నమాట, ఓకేనా. సో ఇది మనకు కొన్ని తెగల్లో కూడా మనకు గోండు, కాశీ తెగ అనేటువంటి తెగల్లో కనబడుతుంది. మన హిందూ సమాజంలో కూడా గోత్ర విషయంలో మనకి ఎట్లా ఉంటుంది, సో వివాహాలు ఒకటే వేరువేరు గోత్రాల మధ్యనే పెళ్లి జరుగుతుంది, ఓకేనా. అంటే దీన్నే మనం ఏం పిలుస్తాం, గోత్ర బహిర్వివాహం అని చెప్పేసి పిలుస్తాం. అదేవిధంగా
కులం విషయంలో అంతర్వివాహం ఉంటుంది. అంటే కులంలో ఒకటే కులంకి సంబంధించినటువంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటాం. ఒక కులం వాళ్ళు అదే కులంలో పెళ్లి చేసుకుంటే వేరే కులానికి వెళ్ళరన్నమాట. ఇది మనకి హిందూ సమాజంలో కనబడుతుంది. సో 2 కరెక్టే కనుక 1 and 2 2 కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇవి మనకి ఏంటంటే అంతర్వివాహం అదేవిధంగా బహిర్వివాహం సంబంధించినటువంటి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి. హిందూ సమాజంలో గోత్రం విషయంలో బహిర్వివాహము, కులం విషయంలో వివాహం అనేటువంటి మన దగ్గర అమల్లో ఉంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అగమ్య గమన నిషేధం లక్షణాల కోసం 250 సమాజాల్లో అధ్యయనం చేసిన ఈ క్రింది వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. కపాడియనా, మలినోస్కియా, జాన్సనా, మార్డోకా. అంటే ఇక్కడ మనకు అగమ్య గమన నిషేధం అంటే తెలియాలి. అగమ్య గమనం అంటే ఏంటంటే ఇక్కడ ఒక తండ్రి కూతురు మధ్య కావచ్చు, తల్లి కొడుకు మధ్య, లేకుంటే సోదరి అండ్ సోదరుడు మధ్య, వీళ్ళ మధ్య మనకు ఈ రక్త సంబంధికుల మధ్య లైంగిక సంబంధం కావచ్చు, వివాహం అనేటువంటి జరిగితే దాన్ని అగమ్య గమనం అని చెప్పేసి అంటాం. సో దీన్ని నిషేధించడాన్ని మనం అగమ్య గమన నిషేధం అని చెప్పేసి అంటాం. సో దీనిపైన రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు 250 సమాజాల్లో అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మార్డోక్ అనేటువంటి వ్యక్తి దీనిపైన అధ్యయనం చేయడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనకు డైరెక్ట్గా అడుగుతాడు ఎవరు అధ్యయనం చేశారని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ డైరెక్ట్ అంటాడు అగమ్య గమన నిషేధం పైన క్రింది వాళ్ళు ఎవరు అధ్యయనం చేశారని కూడా అడగవచ్చు. సో మార్డోక్ అనేటువంటి వ్యక్తి 250 సమాజాల్లో అధ్యయనం చేసి ఈ అగమ్య గమన నిషేధంకు గల లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి గల కారణాలు ఏంటి అనేది అతను వివరంగా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జత అంటున్నాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ప్రీవియస్ లెక్క నుంచి ఒక బిట్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వైపు వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో అగమ్య గమన నిషేధానికి సంబంధించిన దానిపైన కొంతమంది వివిధ రకాల శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలపడం జరిగింది అనమాట. అంటే మానవ శాస్త్రజ్ఞులు అగమ్య గమన పుట్టుక గురించి వివిధ రకాల అధ్యయనం చేశారనమాట. సో దానిలో ఒక్కొక్కరు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మానసిక విశ్లేషణ సిద్ధాంతం సిగ్మాండ్ ఫ్రాయిడ్ అంటున్నాడు. ప్రజనన సిద్ధాంతం డేవిడ్ అబేరల్ అంటున్నాడు. అదేవిధంగా కుటుంబ చీలిక సిద్ధాంతం మలినోస్కి అంటున్నాడు. సహకార సిద్ధాంతం వచ్చేసి వెస్టర్న్ మార్క్ అంటున్నాడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, నేరుగా అడుగుతాడు. సో మానసిక విశ్లేషణ సిద్ధాంతం ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సైకాలజీ మీరు ముఖ్యంగా టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఎక్కువగా తెలిసి ఉంటుంది. సిగ్మాండ్ ఫ్రాయిడ్. ఓకేనా, సో ఇతను తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంటంటే మానసిక విశ్లేషణ సిద్ధాంతం. అంటే దీని ప్రకారం ఏంటంటే కొడుకు తల్లి వైపుకు, కూతురు తండ్రి వైపుకు ఆకర్షించబడతాడు. అంటే పెద్దల మధ్య సో అంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది ఎట్లా ఉంటుంది, ఒక మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటి అట్రాక్షన్ ఎట్లా ఉంటుందని దానికి గురించి దాన్ని చెప్పడం జరిగింది అనమాట. సో అదే మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి మానసిక విశ్లేషణ సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఒక గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఆ డెఫినేషన్ కంటే ఎవరు ఏ సిద్ధాంతం అని అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మానసిక విశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అట్లే మనకి ఎక్కువగా అడుగుతాడు. సో సెకండ్ విషయంలో ఏమంటున్నాడు, ప్రజనన సిద్ధాంతం వచ్చేసి డేవిడ్ అబేరల్ అని చెప్పేసి అంటుండే. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే ఇది ఏంటంటే మానవ సమాజం పైన చెడు ప్రభావం ఉండడాన్ని, సో ఆ రకమైనటువంటి దాన్ని మనం జనరల్గా ఈ ప్రజనన సిద్ధాంతం అంటున్నాం. సో దీన్ని డేవిడ్ అబేరల్ అనే వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఇక కుటుంబ చీలిక సిద్ధాంతం మలినోస్కి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో కుటుంబ చీలిక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే మనకు మలినోస్కి, అది గుర్తుంచుకోండి. ఇది కూడా మనకి ఏంటంటే అగమ్య గమనంలో ఒక కుటుంబంలో ఆమోదించినట్లయితే ఫలితాలు అంటే అక్కడ కొన్ని ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళకు ఘర్షణలు రావడం వల్ల అక్కడ ఎట్లా చీలిక అనేది వస్తుందనే దాని మీద ఇతను చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చారు, మలినోస్కి. ఇక సహకార సిద్ధాంతం అనేటువంటి తప్పు. సహకార సిద్ధాంతాన్ని తీసుకొచ్చినట్టు వ్యక్తి ఎవరంటే మనకు టైలర్ అనేటువంటి పర్సన్ తీసుకురావడం జరిగింది. ఓకేనా. వెస్టర్న్ మార్క్ తీసుకొచ్చింది ఏంటంటే మనకు ఇతను తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే బాల్య స్నేహ సిద్ధాంతం అనేటువంటిది. ఓకేనా, బాల్య స్నేహ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వెస్టర్న్ మార్క్. సహకార సిద్ధాంతం టైలర్. సో ఇవి ఆ పేర్లు, ఆ సైంటిస్టుల పేర్లు గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి తన సోదరుడు చనిపోయిన తర్వాత ఆ సోదరుని భార్యను వివాహం ఆడేటువంటి నియమాన్ని ఏమంటారని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఒక వ్యక్తి యొక్క సోదరుడు చనిపోయిన తర్వాత సో అతనికి కనుక భార్య ఉంటే ఆ భార్యను వివాహం ఆడేటువంటి నియమాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అంటున్నాడు. సో మేనరికమా, భార్య భగిని న్యాయమా, దేవర న్యాయమా, బాల్య వివాహాల. సో ఏమని పిలుస్తారు దీనిలో అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ విషయంలో అయితే మనకి ఇది దేవర న్యాయం అండి. ఇది మనకు ప్రీవియస్లో అడిగిన బిట్ ఇది. సో దేవర న్యాయం అంటే దేవర అనగా మీనింగ్ ఏంటంటే ఇక్కడ, సో ఈ దేవర అనే దానికి మీనింగ్ ఏంటంటే సో భర్త సోదరుడు అని మీనింగ్ వస్తుంది అనమాట. భర్త సోదరుడు. ఓకేనా, మళ్ళీ దీనిలో మనకు 2 రకాలు ఉంటుంది. ఓకేనా, జ్యేష్ఠ కనిష్ట అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకేనా, కనిష్ట సోదరుడు, అదేవిధంగా జ్యేష్ఠ అని చెప్పేసి ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. అంటే కనిష్ట దేవర న్యాయం, జ్యేష్ఠ
దేవర న్యాయం అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ కనిష్ట అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన అన్న చనిపోతే అతని యొక్క భార్యను వివాహం ఆడింది అనుకోండి, అంటే వదినను అన్నమాట. ఓకేనా, వదినను వివాహం ఆడిందని కనిష్ట దేవర న్యాయం అని చెప్పేసి అంటాం. సో జ్యేష్ఠ అంటే దానికి ఆపోజిట్ అండి. ఒక వ్యక్తి తన తమ్ముడు చనిపోతే అతని యొక్క భార్యను అంటే మరదలను అవుతుంది కదా, సో ఆ మరదలను వివాహం ఆడితే దాన్ని జ్యేష్ఠ దేవర న్యాయం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇంపార్టెంట్, ఇది ముఖ్యంగా మనకు ఈ మూండా కావచ్చు, గోండు, సవర అండ్ ఒరాన్ అనేటువంటి తెగల్లో ఇది మనకు కనబడతాయి అనమాట. సో దీని యొక్క మన ఈ డయాగ్రామ్స్ ఇట్లా కూడా అడుగుతారు. సో అది ఒక వెంచిత్రాలు అని చెప్పేసి అంటాం కదా. సో ఇట్లా ఈ ట్రయాంగులర్ షేప్ ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. ట్రయాంగులర్ షేప్ వచ్చేసి మనకి ఎప్పుడు మేల్ రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ షేప్ అనేటువంటిది ఫీమేల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో దీనిలో ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోవడం ఇట్లా కొట్టేసి ఉంటుంది అనమాట. సో చనిపోయినప్పుడు సో ఆ చనిపోయినటువంటి భార్యను పెళ్లి చేసుకునేటువంటి విధానాన్ని మనం ఇక్కడ దేవర న్యాయం అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. సో దీనిలో మళ్ళీ 2 రకాలు, కనిష్ట, జ్యేష్ఠ. సో వాటి యొక్క డిఫరెన్స్ మీకు కనిష్ట అంటే తక్కువ, చిన్నవాడని, జ్యేష్ఠ అంటే పెద్దవాడని మీనింగ్ వస్తుంది. అట్లా కూడా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ మరొకటి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయాలు అయితే క్రింది వాటిలో సరికానివి గుర్తించండి అంటున్నాను. దీనిలో ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ బాల్య వివాహాల యొక్క ఉద్యమాలు కావచ్చు, వాటికి సంబంధించిన చట్టాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో క్వశ్చన్స్ అయితే రిపీట్ కావడం జరిగింది. సో ఫస్ట్ ఏమంటున్నాడు, శారదా చట్టం అంటున్నాడు 1929 అంటున్నాడు. ఓకేనా, శారదా చట్టం వచ్చేసి 1929 అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో శారదా చట్టం అనేటువంటి మనకు 1929లో రావడం జరిగింది. సో దీన్ని ఇంకొక రకంగా ఎట్లా అంటారంటే బాల్య వివాహ నిరోధ చట్టం అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో దీనికోసం కృషి చేసినటువంటి పర్సన్ మనకు రామ్ సాహెబ్ హరివిలాస్ శారదా అనేటువంటి పర్సన్ కృషి చేసింది కనుక సో దానికి సంబంధించి శారదా చట్టం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అయితే దీనికి సంబంధించి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడిగారంటే ఈ శారదా చట్టంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క కనీస వివాహ ఏజ్ ఎంత అని చెప్పేసి అడిగిండు. ఓకేనా, 14 ఇయర్స్ అండి. ఇది చాలాసార్లు అడిగిన బిట్, 14 ఇయర్స్ ఉంది. అయితే ప్రజెంట్ దీన్ని మళ్ళీ చేంజ్ చేశారు. మనకు 1955లో వచ్చినటువంటి ఏదైతే హిందూ వివాహ చట్టం ఉంది కదా, మనకు 1955లో హిందూ వివాహ చట్టం వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ చట్టం ప్రకారం ఏంటంటే స్టార్టింగ్లో మనకి ఇది ఎట్లా ఉండే సో కనీస ఏజ్ స్త్రీకి సంబంధించి 14 ఇయర్స్ చేశారు అక్కడ. ఓకేనా సార్, 15 ఇయర్స్ చేశారు. అదే పురుషునికి అయితే 18 ఇయర్స్ చేశారు అనమాట. సో దీన్ని మళ్ళీ సవరించి సో మనకి ఎప్పుడు బాల్య వివాహ నిషేధ చట్టం 2006లో దీన్ని ఏం చేశారంటే మళ్ళీ దీన్ని చేంజ్ చేసి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే మనకు స్త్రీకి 18 ఇయర్స్ ఉండాలి వివాహ వయసు, అదే పురుషునికి అయితే 21 ఇయర్స్ ఉండాలి. ఓకేనా. సో ఇది వీటికి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఇక్కడ శారదా చట్టం నుంచి ఎట్లా ఇది ఏ విధంగా వచ్చిందనేది ఈ ప్యాటర్న్ అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక బాల్య వివాహ నిషేధ చట్టం 2006 అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇది ఇక్కడ నుంచి ఎలా వచ్చింది, 18 ఇయర్స్ 21 అనేటువంటి మనకు 2006లో సో మనకు బాల్య వివాహ నిషేధ చట్టం అనేటువంటి తీసుకొచ్చారనమాట. సో దీన్ని అతిక్రమించినట్లయితే ఇక్కడ కఠిన శిక్షలు కూడా ఉంటాయి. అంటే 18 ఇయర్స్ కంటే ముందు పెళ్లి చేసిన, 21 ఇయర్స్ కంటే ముందు ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నా కూడా సో ఇక్కడ దాదాపుగా 2 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఉంటుంది. దాంతోపాటుగా ₹1,00,000 జరినామా కూడా విధించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వితంతు పునర్వివాహ చట్టం అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. ఓకేనా, ఇది జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. వితంతు పునర్వివాహ అంటున్నాడు. సో వితంతు పునర్వివాహ అనేటువంటిది మనకు 1856లో వచ్చింది. ఓకేనా, 1856లో మనకు ఈ వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. ఎవరి యొక్క కృషి ఫలితంగా వచ్చిందని చెప్పేసి మనకు చాలాసార్లు అడిగింది. ఇది వచ్చేసి మనకు ఈశ్వరచంద్ర సాగర్ యొక్క కృషి ఫలితంగా ఇది రావడం జరిగింది. సో 1856లో మనకు ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు డిస్కస్ చేసిన వీటికి సంబంధించి సో ఎవరు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఇక మరి 1829లో వచ్చినటువంటిది ఏంటిది అంటే ఇది వితంతు పునర్వివాహ అండి. ఓకేనా, ఇది వితంతు పునర్వివాహ, ఇది చాలాసార్లు అడిగిండు. సో ఈ వితంతు పునర్వివాహ అనేటువంటి మనకు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి వల్ల వచ్చిందనమాట. ఓకేనా, 1829లో ఇది రావడం జరిగింది. వితంతు పునర్వివాహం అంటే ఏంటిది, సతీ సహగమన. సో ఇక్కడ ఇది సతీ సహగమన అంటే భర్త చనిపోయినప్పుడు సో అతనితో పాటు భార్యను కూడా చితి మీద పెట్టి దహనం చేయడాన్ని మనం సతీ సహగమన అంటాం. ఈ సతీ సహగమన అనేటువంటిది మనకు రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల 1829లో వచ్చింది. సో అప్పుడు మనకి ఎవరు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నారని కింద కామెంట్. చాలా ఈజీ క్వశ్చన్స్, చాలాసార్లు మనకు రిపీట్ అయినవే. సో ఇక్కడ 1856 ఈశ్వరచంద్ర సాగర్, అదేవిధంగా మనకి ఇంకొకటి ఇక్కడ చూసినట్టయితే సతీ సహగమన అనేటువంటి RRR మనకు రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల వచ్చింది. ఇక్కడ ఇది తప్పించింది. ఇంకా ప్రత్యేక వివాహ చట్టం ఇది 1872 తీసుకోండి, 1872. సో ఇది మనకు కరెక్టే. సో ఇది 1872లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రత్యేక వివాహ చట్టం అనేటువంటిది కనుక చూసినట్లయితే ఏ కులానికి ఒక వ్యక్తి ఏ కులం వారైనా కూడా తనకి ఇష్టం వచ్చినటువంటి పెళ్లి చేసుకోవడాన్ని సో దాన్ని మనం ఏమంటున్నాం, ప్రత్యేక వివాహ చట్టం అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఇది 1872లో వచ్చింది. సో దీనికి మనకు కేశవ చంద్రసేన్ కృషి చేయడం జరిగింది అనమాట. ఓకేనా, కేశవ చంద్రసేన్. ఇవన్నీ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చూస్తాం, చాలాసార్లు అవి రిపీట్ అయిన బిట్సే. సో ఇక్కడ ఆప్షన్ సి అయిన దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయంలో అయితే సో ఇక్కడ నుంచి మనకు క్యాస్ట్కి సంబంధించి కులానికి సంబంధించినటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మనం వివాహం అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్ చూసాం. సో కులం అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ చూద్దాం. సో భారతదేశంలో క్యాస్ట్ అనేటువంటి పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారంటున్నాడు. ఆంగ్లేయుల, పోర్చుగీస్ వారా, డచ్ వారా,
ఫ్రెంచ్ వారా. సో ఇంపార్టెంట్ అండి. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ క్యాస్ట్ అనేటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు పోర్చుగీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే సో మనకు జాతిని పిలిచేటువంటి వర్గాలను సూచించడంలో భాగంగా సో వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఈ మనకు క్యాస్ట్ అనేటువంటి పదాన్ని మనకు మొట్టమొదటిసారిగా యూజ్ చేయడం జరిగిందనమాట. సో మరి ఈ క్యాస్ట్ అనేటువంటిది ఇది ఒక ఇంగ్లీష్ పదం. సో కాస్టా అనేటువంటి వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఇది కాస్టా అనేటువంటి స్పానిష్ పదం నుంచి వచ్చింది. ఓకేనా, ఇది స్పానిష్. జనరల్గా క్యాస్ట్ అనేది ఇది ఇంగ్లీష్ వర్డ్. ఓకేనా, ఇది ఇంగ్లీష్ అవుతుంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాస్టా అనేటువంటి స్పానిష్ వర్డ్ నుంచి వచ్చింది. సో మళ్ళీ ఈ కాస్టా అనేటువంటి వర్డ్ మనకు గ్రీక్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకేనా, గ్రీకు అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. సో ఇది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు గార్సియా. ఓకేనా, ఈ గార్సియా డివోటా అనేటువంటి పర్సన్ దీన్ని మొట్టమొదటిసారిగా 1563లో యూజ్ చేసిందట. 1563లో ఈ క్యాస్ట్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయడం జరిగింది. అంటే 17వ శతాబ్దానికంటే ముందు మన భారతదేశంలో ఈ వర్డ్ అనేది మనకు కనబడదు అనమాట. పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇది కనబడుతుంది. ఓకేనా, సో మనకు ఐరోపా వారి రాక అనే టాపిక్ చదువుతాం కదా. సో దానిలో మనకు ఎవరు ఫస్ట్ వచ్చారు, ఆ వరుస క్రమం ఏంటనేది కింద కామెంట్ చేసేవాడు. రైట్ టైం భారతదేశానికి వచ్చినటువంటి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు ఎవరు, తర్వాత ఎవరు, ఇది కూడా ప్రీవియస్లో చాలాసార్లు మనకు బిట్స్ అడిగిండు. సో ఇది క్యాస్ట్కి సంబంధించి. అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాస్ట్ అంటే మనం కుల వ్యవస్థ అనేటువంటిది మనకు ప్రాచీన సమాజం యొక్క సంస్థ. సో ఇది ముఖ్యంగా మనకి ఏంటంటే ఓకేనా, హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక లక్షణం. మీకు ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పిన కులం అనేటువంటిది హిందూ సమాజం యొక్క ప్రత్యేక లక్షణం కింద మనం చూస్తాం అనమాట. అయితే దీనికి ఇది మనకు ఈ కులం అనేటువంటి దానికి మనకు ముఖ్యమైనటువంటి మూలం ఏంటంటే ఇండో ఆరియన్ సంస్కృతి. సో ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాతనే ఇది మనకి ఏర్పడ్డదని చెప్పేసి కొంతమంది వాదన అనమాట. అది ఇండో ఆరియన్లో మనం ఏం చూస్తాం, ఇండో ఆరియన్ సంప్రదాయంలో చూసేటువంటి ఏంటంటే మనకు వర్ణ వ్యవస్థ చూస్తాం. ఓకేనా, ఈ వర్ణ వ్యవస్థ అనేది మనకు వేదాల్లో రావడం జరిగింది. ఓకేనా, వేదాల నుంచి వర్ణ వ్యవస్థ వచ్చింది. ఆ వర్ణ వ్యవస్థలో మనకు జరిగినటువంటి దాని నుంచే మనకు ఈ కులం అనేటువంటిది వచ్చిందని చెప్పేసి చెప్తారు. సో దీనిలో మనకు అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు అంటే అంటే ఈ వర్ణ సంకరణం అనేటువంటి జరిగి అక్కడ నుంచి జాతులు ఉద్భవించాయని చెప్పేసి చెప్తారు అనమాట. అంటే అనులోమ అంటే ఒకే క్యాస్ట్లో ఉన్నటువంటి కాకుండా వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ వర్ణ సంకరణం అనేటువంటి జరిగింది. ఒకే వర్ణంలో కాకుండా డిఫరెంట్ వర్ణ వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల అట్లా వాళ్ళకి జన్మించినటువంటి వాళ్ళు ఒక డిఫరెంట్ జాతిగా చెప్పారని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఇండో ఆరియన్ అనేటువంటి సంస్కృతి నుంచి మనకు వర్ణ వ్యవస్థ వచ్చింది. వర్ణ వ్యవస్థ నుంచి వచ్చింది మనకు కులం. ఓకేనా, ఇది ఒక ప్యాటర్న్ మనం గుర్తుంచుకోవాలి. అయితే దీన్ని మనకు క్యాస్ట్ అని అన్నటువంటి వ్యక్తి ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళ దీన్ని మనకు మన ఇండియాలో క్యాస్ట్గా యూజ్ చేయడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది మనకి ఇంట్రడక్షన్ క్యాస్ట్కి సంబంధించి డైరెక్ట్గా మనకు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. ఇది కొంచెం కంపల్సరీ మనకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కుల ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. అంటే మనకు కులం ఎట్లా ఆవిర్భవించింది అనేది, దీని యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన చాలామంది కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు అనమాట. సో ఆ సిద్ధాంతాలకు సంబంధించి ఎవరు ఏ సిద్ధాంతం తీసుకొచ్చారు అనే దానికి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. సో వృత్తి సిద్ధాంతం నెస్ఫీల్డ్ అని చెప్పేసి అంటున్నాడు. వృత్తి సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నెస్ఫీల్డ్ అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. సో వృత్తి సిద్ధాంతం అంటే ఏంటంటే సో కులం అనేటువంటిది వాళ్ళ యొక్క వృత్తులపై ఆధారపడి వచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కులానికి మూలం ప్రజలు ఆచరించేటువంటి ఒక వృత్తి అని చెప్పేసి చెప్తాడు ఈ నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి అనమాట. అంటే ఓకేనా, ఇది గుర్తుంచుకుని అంటే ఒక్కొక్కరు ఒక రకంగా కులం వచ్చిందని చెప్పేసి చెప్పడాన్ని మనం ఈ సిద్ధాంతాలని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే కుల ఆవిర్భావానికి జాతి కానీ మతం కానీ కారణం కాదు. సో దానికి మెయిన్గా ఏది వాళ్ళు చేసేటువంటి వర్కే మెయిన్ అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి చెప్తారు. ఓకేనా, అది గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ దీన్ని మనకు చాలామంది బలపరుస్తారు. వృత్తి సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరంటే మనకు ఇబ్బే స్టైన్ అనేటువంటి వ్యక్తి కూడా దీన్ని బలపరుస్తారనమాట. ఇక నెక్స్ట్ జాతి సిద్ధాంతం వచ్చేసి హెర్బర్ట్ రిస్లే అంటున్నాడు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో జాతుల యొక్క వర్గీకరణ అనేటువంటి మనకు రిస్లే చేసిండు. ఎన్ని రకాలుగా వర్గీకరించడం అనేది కింద కామెంట్ చేయండి. మనం ఫస్ట్ వీడియోలో చూసినాం, అవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అక్కడి నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఇతను తీసుకొచ్చినటువంటి గ్రంథం ద పీపుల్స్ ఆఫ్ ఇండియా, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం ఇది. ఓకేనా, చాలాసార్లు మనకు అడిగిన సందర్భాలు ఉన్నాయి, అడుగుతాడు కూడా. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు కూడా రావచ్చు. ద పీపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం ఎవరిదని చెప్పేసి అడిగినట్లయితే సో అది మనకు హెర్బర్ట్ రిస్లే. సో ఇతను ఏమని చెప్తాడు? జాతి అని చెప్తాడు. అంటే కుల వ్యవస్థ ఆవిర్భవించడానికి కారణం సో ఇండో ఆరియన్స్ భారతదేశానికి రావడమే. సో వచ్చినటువంటి ఆ జాతులలో వైవిధ్యాన్ని బట్టే కులాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇండో ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మనకు పర్షియా దేశం నుంచి, మనకు మధ్య ఆసియా నుంచి ఇటు వచ్చారు కదా. సో వాళ్ళు రావడం వల్ల ఇక్కడ కులం ఆవిర్భవించిందని చెప్పేసి ఇతను చెప్తారు అనమాట. అంటే ఆ జాతులలో కొంత వైవిధ్యాన్ని బట్టి కులాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి ఇతను చెప్తాడు. ఇంకా జాతి మరియు వృత్తి సిద్ధాంతం వచ్చేసి హొకాట్ అండ్ సెనాట్ అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. ఓకేనా, జాతి మరియు వృత్తి సిద్ధాంతం అంటే కులం ఏర్పడడానికి జాతి వృత్తి ఈ రెండు కారణం అని చెప్తారు అనమాట వీళ్ళు. అతను ఎవరంటే మనకు పిఎఫ్ స్లెటర్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా, స్లెటర్. ఓకేనా, జాతి వృత్తి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరంటే పిఎఫ్ స్లెటర్. అంటే ఇతని ప్రకారం
ఇతను ఏమని చెప్తారంటే దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థ ఉత్తర భారత్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఓకేనా, అది కావున కుల వ్యవస్థకు ఆర్యులే కారణం కాదు అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే మనకు దక్షిణ భారతదేశంకు అంటే ఉత్తర భారతదేశం కంటే ముందే మనకు దక్షిణ భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఉందంటే అంటే ఆర్యులు రాకముందే మనకి ఇక్కడ కులం అనేటువంటిది ఉంది. కాకపోతే ఆర్యులు వచ్చినాక ఇది బలపడిందని చెప్పేసి అతను చెప్తాడు, అదొక కారణం అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా వృత్తి కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్, అంటే రెండు అయి ఉంటాయని చెప్పేసి చెప్తారు అన్నమాట. ఎవరు? ఈ పిఎఫ్స్ లెటర్. మరి ఈ హొకాట్ సెనాట్ అనేటువంటి పర్సన్ వీళ్ళు ఏం చెప్తారు? సో వీళ్ళు సంస్కార సిద్ధాంతం చెప్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ఇవ్వలేదు. సో సంస్కార సిద్ధాంతం, ఓకేనా, అంటే సంస్కారం యొక్క విధులు వంశపార్యపరంగా సంక్రమించేటువంటి వచ్చేటువంటి అదొక రూపమే కులం అని చెప్పేసి చెప్తారు. ఇతను సంస్కార సిద్ధాంతం తీసుకొచ్చింది హొకాట్ అండ్ సెనట్. ఇక భౌగోళిక సిద్ధాంతం గిల్బర్ట్. సో చాలా ఇంపార్టెంట్. అంటే భౌగోళిక అంటే ఏంటిది? సో భౌగోళిక అంశాలు సముద్ర తీర ప్రాంతాలు, నదీ మైదానాలు, పర్వత ప్రాంతాలు, వాళ్ళు నివసించేటువంటి ఆ వివిధ ప్లేసెస్ను బేస్ చేసుకొని వివిధ వృత్తులు అవలంబించాయని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఆ వృత్తుల నుంచే మనకు కులాలు వచ్చినాయని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం, ఇది గిల్బర్ట్ యొక్క అభిప్రాయం. ఇట్లా అంటే ఒక కులం అనేటువంటి ఎట్లా ఆవిర్భవించింది అని చెప్పేసి వివిధ సైంటిస్ట్ ఇటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎవరు ఏంటిది ఏ సిద్ధాంతం తీసుకొచ్చారు అనేది మనకి ఎక్కువ అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్, బిట్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా. సో నెక్స్ట్ విషయంలో ఈ క్రింది ఏ సిద్ధాంతాన్ని బ్రాహ్మణికల్ సిద్ధాంతం అని చెప్పేసి అంటారు? సో ఇవి కూడా మనకి ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి కుల ఆవిర్భావ సిద్ధాంతాలు ఇది ఒక సిద్ధాంతం. సంస్కార సిద్ధాంతమా, రాజకీయ సిద్ధాంతమా, మన సిద్ధాంతమా, జాతి సిద్ధాంతమా? సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే రాజకీయ సిద్ధాంతానికి మరొక పేరే బ్రాహ్మణికల్ సిద్ధాంతం అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకు అబ్బే డుబోయిస్ అనేటువంటి వ్యక్తి. ఓకే, పేర్లు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అబ్బే డుబోయిస్ అనేటువంటి పర్సన్ దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇతను చాలా భారత సమాజాలపైన దాదాపుగా 19th సెంచరీలో చాలా అధ్యయనం చేసిండు. సో దీన్ని బలపరిచినటువంటి వ్యక్తి మనకు జిఎస్ గరియే. ఓకేనా, జిఎస్ గరియే అనేటువంటి వ్యక్తి దీన్ని బలపరచడం జరిగింది. మనం జిఎస్ గరియే గురించి చూసాం ఫస్ట్ క్లాస్లో. సో ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేసేయడం రైట్ టైం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మనం అదే డిస్కస్ చేసాం జిఎస్ గరియేకి సంబంధించి. ఓకేనా, సో ఇతను అంటే ఇక్కడ బ్రాహ్మణికల్ సిద్ధాంతం అంటే రాజకీయ సిద్ధాంతం. అంటే మన సమాజంలో ఈ కుల వ్యవస్థ ఏర్పడడానికి గల ముఖ్య కారణం వచ్చేసి బ్రాహ్మణులే అని చెప్పేసి చెప్తారు. భారత్లో కుల వ్యవస్థకు ప్రధాన కారణం ఈ బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు అని చెప్పేసి సో ఇతను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది రాజకీయ సిద్ధాంతం అని చెప్పి చెప్తాం. ఇక మన సిద్ధాంతం కూడా ఇంపార్టెంట్. మన అనేటువంటి దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే హటన్. ఇది గుర్తుంచుకోండి, హటన్ మన సిద్ధాంతాన్ని తీసుకొస్తాడు, ఇంపార్టెంట్. సో ఇతను క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని కూడా రాస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ ఇన్ ఇండియా ఇవన్నీ దగ్గరగా ఉంటాయి, గుర్తుంచుకొని. క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి రాసినటువంటి వ్యక్తి హటన్. అంటే మన అనేటువంటి మానవిత శక్తులే నా నమ్మకమే, మనమంతా ఒకటి, ఇట్లా ఈ మానవిత శక్తుల వల్లనే మనకు కులం అనేటువంటి ఆవిర్భవించిందని చెప్పేసి మన సిద్ధాంతం చెప్తే దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి హటన్. సో ఇవి మనకు ఆవిర్భావ సిద్ధాంతాలు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో రామ్ అహుజా యొక్క గ్రంథం కానిది అని చెప్పేసి అంటాడు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రామ్ అహుజా యొక్క గ్రంథాలకు వెళ్ళి మనకు ప్రీవియస్లో ఒక బిట్ అడిగాను. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు, ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ బుక్స్ని ఎక్కువ యూజ్ చేస్తారంట. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇతని యొక్క బుక్ ఇక్కడ 3 అతని యొక్క గ్రంథాలు, ఒకటి మాత్రం కాదు, అదేంటో గుర్తించండి. సో క్యాస్ట్ ఇన్ ఇండియా, ఇండియన్ సోషల్ సిస్టమ్, అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అండ్ సొసైటీ ఇన్ ఇండియా. సో ఇది దీనిలో ఒకటే అతని కాదు, మీకు ఇంతకుముందే చెప్పాను. క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటిది ఎవరిదని చెప్పాను. సో ఇదే ఆన్సర్. ఇది ఎవరిది? మనకు హటన్ది. ఓకేనా, ఈజీగా మనం ఇక్కడ గుర్తుపట్టవచ్చు. హటన్. ఈ 3 ఇండియన్ సోషల్ సిస్టమ్ అనేటువంటిది, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అండ్ సొసైటీ ఇన్ ఇండియా. సో ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఓకేనా, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ దీన్ని రిఫర్ చేస్తారంట. సో ఇవి 3 బుక్స్, ఇవి రామ్ అహుజా యొక్క బుక్స్ అనమాట. అంటే ఈ బహుళకారక సిద్ధాంతం ఉంటుంది. వీళ్ళేంది రామ్ అహుజా కావచ్చు, మజుందార్ కావచ్చు, వీళ్ళంతా ఎస్సీ రాయ్, వీళ్ళంతా ఏం చెప్తారంటే కులం ఏర్పడడానికి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు అన్ని సిద్ధాంతాలని చెప్తారు. ఏది భౌగోళిక సిద్ధాంతం, సంస్కార సిద్ధాంతం, జాతి మరియు వృత్తి సిద్ధాంతం, జాతి సిద్ధాంతం, ఇవన్నీ కలిపే మనకు కులం ఏర్పడిందని చెప్పేసి అన్ని కారణాలని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట. అయితే వాళ్ళ యొక్క బుక్స్ మనకు ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా, క్యాస్ట్ ఇన్ ఇండియా వచ్చేసి హటన్, అండ్ అదేవిధంగా ఈ 3 వచ్చేసి మనకు రామ్ అహుజా. ఓకేనా, పీపుల్స్ ఇన్ ఇండియా ఇంతకు మనం చూసాం కదా. ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని ఒక 2-3 డేస్కి ఒకసారి మీరు వాటిని బైహార్ట్ చేస్తూ ఉండండి, ఈజీగా గుర్తుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి అడగడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇండియన్ సోషాలజికల్ సొసైటీని స్థాపించింది జిఎస్ గరియే అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. జిఎస్ గరియే మనకు ఇండియన్ సోషాలజికల్ సర్వే సొసైటీని 1952లో స్థాపించిందండి. నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇది కరెక్టే. ఇక నెక్స్ట్ ఇతను రాసిన ప్రముఖ గ్రంథాలు. సో క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, అదేవిధంగా సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ దగ్గరగా ఉంటాయి పేర్లు ఇంతకుముందు మనం చూసినట్లు. సో క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం వచ్చేసి ఎవరు? ఇతను జిఎస్ గరియే. సో ఇది ఇక్కడ ఇతను అంటే ఇక్కడ జిఎస్ గరియే కింద తీసుకోండి. ఓకే, ఇవన్నీ జిఎస్ గరియేకి సంబంధించినటువంటి పాయింట్సే.
సో ఇందులో మన క్యాస్ట్ ఇన్ ఇండియా ఉంటుంది, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా ఉంటుంది. ఓకేనా, క్యాస్ట్ ఇన్ ఇండియా వేరు, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనేది వేరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా, క్యాస్ట్ రేస్ అండ్ ఇండియా అని వచ్చేసి మనకు ఇతని యొక్క గ్రంథం. అదేవిధంగా సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా, ఇంతకుముందు మనం సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అని కూడా చూసినాం. ఓకేనా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. అండ్ అదేవిధంగా ఇతని ప్రకారం బంధుత్వం కుల వ్యవస్థ భారత సమాజంలో సమాంతరాలని చెప్పేసి చెప్తున్నమాట. బంధుత్వం అనేటువంటి కుల వ్యవస్థ ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయని చెప్పేసి తను వివరించడం జరుగుతుంది. సో ఇవ్వబడినటువంటి 3 కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ బుక్స్ పేర్లు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలనే మనకు బుక్స్ ఇచ్చేసి వాటిని సరిగా జతపరచమని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రతి బుక్ గురించి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే కుల వ్యవస్థకు సంబంధించి వివిధ సామాజిక శాస్త్రవేత్తల యొక్క దృక్కోణాలకు సంబంధించి సరైన గుర్తించండి. సో కుల వ్యవస్థ పైన ఎటువంటి కామెంట్ చేశారు ఇక్కడ, దృక్కోణాలు అంటే ఎవరు ఏమన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎంఎన్ శ్రీనివాస్ కుల వ్యవస్థపై అధ్యయనం చేసి సామాజిక మార్పు అనేటువంటి నూతన ఒరవడిని తీసుకొచ్చారని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో అంటే ఏంటిది, సోషల్ చేంజ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది ఇతను. అంటే సోషల్ చేంజ్ వల్ల మనకు సాంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ అనేటువంటి 2 మార్పులు వస్తాయన్నమాట. ఓకేనా, అంటే ఆ మార్పుకు ప్రధాన కారణం సంస్కృతీకరణ అదేవిధంగా పాశ్చాత్యీకరణ. ఈ రెండింటి గురించి నేను క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకేనా, ఇతని గురించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇతను ఏంటిది, సో మార్పు అనేటువంటి అంటే సోషల్ చేంజ్ అనేటువంటి నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఎంఎన్ శ్రీనివాస్. అదేవిధంగా గాంధీజీ కుల వ్యవస్థను అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పు, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. గాంధీజీ కుల వ్యవస్థను వ్యతిరేకించలేదండి, అస్పృశ్యతను మాత్రమే వ్యతిరేకించండు. కుల వ్యవస్థను సమర్థించిండు. గుర్తుంచుకోండి, కుల వ్యవస్థను సమర్థించిండు. కాకపోతే ఆ కులంలో ఉండేటువంటి అస్పృశ్యత, అన్టచబిలిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అంటే కుల వ్యవస్థ వల్ల శ్రమ విభజన అనేటువంటి జరిగి వివిధ కులాలు వారి యొక్క లక్షణాలు, సామర్థ్యాలు తెలియజేస్తాయని చెప్పేసి గాంధీజీ యొక్క అభిప్రాయం అన్నమాట అది. ఓకేనా, కాకపోతే ఆ కులం అనేటువంటిది, అస్పృశ్యత అనేటువంటిది హిందువులు దేవునికి మానవునికి చేసేటువంటి ఒక పాపం అని చెప్పేసి కూడా మనకు చెప్తారు. అస్పృశ్యత అనేది ఇది మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగిందండి. సో అస్పృశ్యత అనేటువంటిది హిందువులు దేవునికి మానవునికి చేసేటువంటి పాపం అని చెప్పేసి అన్నటువంటి వాక్యం ఎవరన్నారని చెప్పేసి అన్నాడు, గాంధీజీ అనడం జరిగిందనమాట. ఓకేనా, కుల వ్యవస్థను సమర్థిస్తారు, కాకపోతే అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇక అంబేద్కర్ యొక్క అభిప్రాయం ఏంటంటే, సో అంబేద్కర్ ప్రకారం భారత సమాజాన్ని దిగజారుస్తున్నటువంటి కుల వ్యవస్థను నశింపజేయాలని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా, అంటే ఇతను ఏం చెప్తాడు, సో హిందూ సామాజిక అంతస్తు వర్ణ వ్యవస్థ పైన ఆధారపడి ఉందని చెప్పేసి చెప్తారనమాట. వ్యక్తులపైన కాదు, వర్ణం పైన ఆధారపడి ఉందని చెప్పేసి చెప్తాడు. ఓకేనా, వర్ణమే దానికి కారణం. ఓకేనా, హిందూ సమాజానికి ప్రమాణానికి కారణం వర్ణం అని చెప్తారు. కానీ నిజానికి ఏది మనకు వాస్తవానికి హిందూ సమాజ నిర్మాణానికి ప్రమాణం ఏంటంటే కుటుంబం మనకు. ఓకేనా, కుటుంబం అనేది ఇది మనకు గుర్తుంచుకోవాలి. ఒక నెక్స్ట్ మన కుటుంబం అనే టాపిక్ ఉంటుంది, అక్కడ చూద్దాం. సో కుటుంబం అనేది మనకి హిందూ సమాజ నిర్మాణానికి ప్రమాణం. అంటే హిందూ సమాజం నిర్మాణం కావడానికి కుటుంబం అనేటువంటి మెయిన్ ప్రమాణంగా చూస్తాం. కాకపోతే ఇక్కడ అంబేద్కర్ ఏం చెప్తాడు, అది కాదు వర్ణం అనేటువంటిది చెప్తాను అనమాట. ఓకేనా, 193 అనేది ఆప్షన్ బి అనేది సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు ఏమన్నారు కులం అనేటువంటి టాపిక్ పైన ఇట్లా డైరెక్ట్ ఎవరు అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఎట్లా ఉండేదని దానిపైన క్వశ్చన్. సో దక్షిణ భారతదేశంలో కులాలు ఎడమ చేయి కుడి చేయి కులాలుగా విభజించారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు సరికాంది అంటున్నాడు. సో ఇక్కడ 2 రకాలుగా విభజించబడినాయి. సో కుడి చేయి కులాలు 18 ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్, ఇది కరెక్టే. కుడి చేయి 18 కులాలు ఉన్నట్లుగా చెప్తారు. ఓకేనా, అదేవిధంగా ఎడమ చేయి 9 ఉన్నట్లుగా చెప్తుంది. ఎస్, ఎడమ చేయి 9 అనమాట. సో ఈ సంఖ్యను గుర్తుంచుకోండి, కుడి ఎడమ. అయితే బ్రాహ్మణులు కుడి చేయి కులానికి సంబంధించిన వారు అంటున్నాడు. ఇది మనకు తప్పు. అయితే ఇక్కడ కుడి ఎడమ అనేటువంటిది 2 కులాలుగా విభజించండి. ఇక్కడ ఫస్ట్ మనం ఈ 18 కులాలు కుడి కనుక తీసుకుంటే దీనిలో మనకు కొన్ని అగ్ర కులాలు అలాంటి కోమటోలు కావచ్చు, బలిజ కావచ్చు, ఇట్లా మనకు వెలమాస్ కావచ్చు, ఇట్లా కొన్ని కులాలు ఇలా రావడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎడమ చేయి కులాలకు సంబంధించి చూసినట్లయితే దీనిలో కూడా కుమ్మరి, కంసాలి, సో ఇటువంటి కులాలు అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇవి 2 దీనికి సంబంధించి. అయితే ఇక్కడ బ్రాహ్మణులు వీళ్ళు దేనిలో ఉంటారు, ఇవి ఏ విభజనకు వీళ్ళకు వర్తించదు. వీళ్ళు కుడి అటు ఎడమ దేనిలో ఈ బ్రాహ్మణులు ఉండే వీళ్ళు సపరేట్ అనమాట. అయితే ఇక్కడ కుడి వాళ్ళది కొంచెం పైచే ఉంటుంది. కుడి కులాలకు ఎడమ కులాలను కంపేర్ చేసినప్పుడు సో కుడి కులాలు అనేటువంటి కొంచెం రాజకీయంగా బలపడినటువంటి వ్యక్తులు అనమాట. సమాజంలో కొంచెం వీళ్ళు ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి కుడి కులాలని చెప్పేసి చెప్తారంట. మనకు అది ఎక్కడ కనబడుతుంది, ఇది దక్షిణ భారతదేశంలో కనబడేటువంటి కులానికి సంబంధించినటువంటి ఒక డిఫరెన్షియేషన్ అనమాట. సో ఇది మనం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకు తప్పుగా ఇచ్చారు. నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే ఒక కులం వారు మరొక కులం నుంచి సేవలు ఆశించే విధానాన్ని క్రింది విధంగా పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆధిక్య కులం అని పిలుస్తారా, జజ్మాని వ్యవస్థ అంటారా, సాంస్కృతికరణ, పైవన్య.
సో ఒక కులం, ఓకేనా, ఒక కులం లేదంటే ఒక కుల సముదాయం మరొక కుల సముదాయం నుంచి సేవలు ఆశించేటువంటి విధానాన్ని మనం జజ్మాన్ ఆర్ జజమాని వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తామండి. ఇది ఇంపార్టెంట్, సో అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ జజ్మాన్ అనేటువంటి పదం మనకు సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం, ఓకేనా, సంస్కృత పదం. సో దీన్ని మనకు ఎవరు ఈ జజ్మాని విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే, ఎవరు దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారంటే మనకు ఆస్కార్ లెనిన్ అనేటువంటి పర్సన్ మనకు మొట్టమొదటిసారిగా దాని ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది, ఓకేనా, ఆస్కార్ లెనిన్, ఓకేనా, ఆస్కార్ లెనిన్. అదేవిధంగా దీన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి వ్యక్తి అంటే మనకు విలియం ఫైజర్, ప్రస్తావించింది మాత్రం విలియం ఫైజర్. దాని నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గుర్తుంచుకోండి, విలియం ఫైజర్ కాదు, విలియం వైజర్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రస్తావించింది అన్నమాట, ఓకేనా. ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి, అంటే భారతదేశంలో అనేక గ్రామాలు ఈ వ్యవస్థపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు గ్రామాలపైన పరిశోధన చేసిన వ్యక్తి లెనిన్ అనే వ్యక్తి పరిశోధన చేసి దానికి నిర్వచనం ఇచ్చింది అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ మనకు దీన్ని మన భారతదేశంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట, ఓకేనా. సో ఇది కర్ణాటకలో చూస్తే మనకు బారాబతి లేదంటే ఆయా పద్ధతి అని చెప్పేసి పిలుస్తారు. మహారాష్ట్రలో మేరా పద్ధతి ఇది అడిగిండి ఒకసారి, మేరా పద్ధతి అని పిలుస్తారు. ఈ జజమాని వ్యవస్థనే మనకు మహారాష్ట్రలో ఎట్లా పిలుస్తారంటే మేరా పద్ధతి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీన్ని మనకు ఈ జజమాని విధానం అనేటువంటిది ఒక ఫ్యూడల్ విధానంగా వర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బీడన్ మన్ అనేటువంటి వ్యక్తి ఇది ఒక ఫ్యూడల్ వ్యవస్థ అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇది ఒక ఫ్యూడల్ విధానంగా అభివర్ణించినటువంటి వ్యక్తి ఇతను అనమాట, ఓకేనా. సో జజమాని అంటే ఏంటిది, ముఖ్యంగా ఏంటంటే గుర్తుంచుకోవాల్సిందంటే ఒక సముదాయం ఇంకొక సముదాయం పైన అంటే వాళ్ళపైన సేవలపైన ఆశపడే విధానం, అంటే ఒకరి నుంచి ఒకరికి ఆ సేవలను ఆశించే విధానాన్ని మనం జజమాని విధానం అని చెప్పేసి పిలుస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మలినోస్కీ ప్రకారం కుల వ్యవస్థ అనేది ఒక వస్తు వినిమయ వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాడు. ఇంపార్టెంట్ అండి. సో కుల వ్యవస్థను ఒక వస్తు వినిమయ వ్యవస్థతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మలినోస్కీ, ఓకేనా. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతారు. అంటే కులం యొక్క మనకు దుష్ఫలితాలు కావచ్చు, వాటి యొక్క ప్రయోజనాల కింద మనం చూసినప్పుడు ఇది ఒక వస్తు వినిమయ వ్యవస్థ అని చెప్పేసి చెప్తాడు ఎవరు, మలినోస్కీ. ఇక సమాజంలో కులం కంటే వ్యక్తుల ఆధిక్యం ఎక్కువ అని అన్నది ఎస్సి దూబే అని చెప్పేసి అంటున్నాడు. ఒక సమాజంలో కులం కంటే వ్యక్తుల యొక్క ఆధిక్యం ఎక్కువగా ఉంటుందంట. అంటే దీన్నే మనం ఏమంటాం, ఆధిక్య కులం లేదా ప్రబల కులం అని చెప్పేసి అంటాం. అంటే ఆధిక్య కులం అంటే ఏంటిది, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా ఎక్కువ వాళ్ళు సత్తా కలిగినటువంటి వ్యక్తులను మనం, సో ఆ బలం ఉన్నటువంటి వ్యక్తులను మనం ఆధిక్య కులం అని చెప్పేసి అంటాం అనమాట, ఓకేనా. అంటే ఈ కుల ఆధిక్యానికి సంబంధించినటువంటిది అనమాట, ఓకే, ఇంపార్టెంట్. అది కులం ఎక్కువగా వాళ్ళకు రాజకీయంగా కావచ్చు, స్తోమత పరంగా ఎక్కువ ఉంటే వాళ్ళ ఆధిక్యం ఎక్కువ ఉంటుంది, జనరల్గా మనకు తెలిసినటువంటి విషయం. ఇక నెక్స్ట్ చూసినట్టే అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎస్ దూబే అంటున్నాడు. ఇది తప్పు, ఓకేనా. సో ఎస్ దూబే మనకి అధిక వర్గ సిద్ధాంతాన్ని తీసుకురావడం, ఇది తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బీకే రాయ్ అనేటువంటి పర్సన్ దీన్ని తీసుకొస్తాడు. ఈ ఎస్సి దూబేకి సంబంధించి మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతను మన తెలంగాణలో రీసెర్చ్ చేస్తారండి. షామీర్పేట అనేటువంటి మనకు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి షామీర్పేట ఉంది కదా, ఇది ఒకసారి అడిగిండు. తెలంగాణలో ఉన్నటువంటి షామీర్పేట పైన ఈ క్రింది ఎవరు రీసెర్చ్ చేసిరని చెప్పేసి అన్నాడు, ఓకేనా. ఎస్సి దూబే అనేటువంటి పర్సన్ చేసింది. ఇది గుర్తుంచుకోండి, ఎక్కడ చేసిందని అడగవచ్చు, షామీర్పేట, ఎస్సి దూబే, ఓకే. సో ఇక్కడ 192 రెండు కరెక్ట్ కనుక ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనకు వాళ్ళ యొక్క ఒక్కొక్క కులం గురించి ఒక్కొక్కరి యొక్క అభిప్రాయం అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క రీసెర్చ్ ఏ విధంగా ఉంది దానిపైన ఈ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎంఎన్ శ్రీనివాస్ సాంస్కృతికరణ అనేటువంటి పదాన్ని ఇంతకుముందు చెప్పాను, ఇది ఇంపార్టెంట్ అని. సో ఈ పదాన్ని ఈ క్రింది ఏ గ్రంథంలో మొదటిసారిగా ఉపయోగించారు అంటున్నాడు. సాంస్కృతికరణ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి దేనిలో యూజ్ చేస్తారు, సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియానా, లేదంటే క్యాస్ట్ ఇన్ ఇండియానా, లేకుంటే రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూక్సా, లేకుంటే సొసైటీ ఇన్ ఇండియానా, ఏ గ్రంథంలో ఈ సాంస్కృతికరణ అనే పదాన్ని మనకు ఎవరు ఎంఎన్ శ్రీనివాస్ యూజ్ చేసింది అంటున్నాడు, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూర్గ్స్ అనేటువంటి ఈ గ్రంథంలో ఇతను కూర్గ్స్ పైన, ఓకేనా, వీళ్ళు ఎక్కడ ఉంటారు, జనరల్గా మన కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ కనబడతారు. సో ఈ కూర్గ్స్ అనేటువంటి వాటిపైన వాళ్ళ తెగ పైన రీసెర్చ్ చేసినటువంటి పర్సన్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో సాంస్కృతికరణ అనేది మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎవరని కూడా అంటాడు, ఓకేనా, ఎంఎన్ శ్రీనివాస్. అది కూడా మనకు క్వశ్చన్ అడిగింది ప్రీవియస్లో. సో ఈ సాంస్కృతికరణ అంటే ఏంటి మరి, అంటే ఏంటంటే సో నిమ్న కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మతపరమైనటువంటి వాటిలో కావచ్చు, ఇంకా ఆచారపరమైనటువంటి వాటిలో సో అగ్రకులాల యొక్క జీవన విధానాన్ని అనుసరించడం, ఓకే. నిమ్న కులాల వాళ్ళు కొన్ని తేడాలు, అంటే వాళ్ళు ఎవరైతే అగ్రకులాల యొక్క సాంప్రదాయాలు వీళ్ళ సాంప్రదాయాలు మార్చి సో వీళ్ళ సాంప్రదాయాలను ఆచరించడాన్ని మనం సాంస్కృతికరణ అని చెప్పేసి అంటాం. దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే మనకు ఎంఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి సాంస్కృతికరణ మొట్టమొదటిసారిగా దేనిలో యూజ్ చేసిండు ఇతను. సో సాంస్కృతికరణ అంటే దానిలో ఇది కూక్స్, ఇది రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూక్స్ అనే దానిలో యూజ్ చేసిండు, ఓకేనా. సోషల్ చేంజ్ ఇన్ ఇండియాలో కూడా కొంతవరకు దీని గురించి ఉంటుంది అనమాట. అతను రాసిన గ్రంథం ఇది, సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అనేది కూడా మనకి ఎంఎన్ శ్రీనివాస్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇతను రాసిన గ్రంథమే, గుర్తుంచుకోండి. అది మన ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా పాశ్చాత్యీకరణ అనేటువంటి విషయాన్ని కూడా ఎంఎన్ శ్రీనివాస్ తీసుకొచ్చింది. ఇక్కడ పాశ్చాత్యీకరణ అంటే ఏంటంటే ఎవరైతే పీపుల్ ఈ పాశ్చాత్య మన మోడర్న్ ఉంటుంది కదా, సో ఈ పాశ్చాత్య నాగరికతను వాళ్ళ యొక్క సంస్కృతి ఆచారాలను వాటన్నిటిని అనుసరిస్తూ సో వాటి వైపు వెళ్ళడాన్ని, ఆ పాశ్చాత్యీకరణ వైపు వెళ్ళడాన్ని పాశ్చాత్యీకరణ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా. సో ఇది కూడా మనకి ఎవరు ఇతనే ఎంఎన్ శ్రీనివాసే తీసుకురావడం జరిగిందనమాట. సో అవి కూడా గుర్తుంచుకోండి. అది ఇక్కడ మనకు సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి వాటిలో సో వీటి గురించి ఎంఎన్ శ్రీనివాస్ వివరించాడు అనమాట. ఆ గ్రంథాల్లో ఈ పాశ్చాత్యీకరణ అనేటువంటి దాని గురించి కూడా వివరించడం జరిగింది. సో అవి కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు కులం, అదేవిధంగా ఇది వివాహానికి సంబంధించిన వాటిపైన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసాం. మరొక టాపిక్ తోటి మరొక వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్సే మాకు ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ మేము ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాం కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు ఎకానమీ క్లాసెస్ కూడా మనకు అప్లోడ్ చేయబడుతున్నాయి, వాటిని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరోన్.